పీఆర్పీ నేత సి రామచంద్రయ్యపై కడప జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర శివారెడ్డి నిప్పులు చెరిగారు. రామచంద్రయ్య అత్యంత బలహీనుడని, సొంత సామాజిక వర్గంలోనే మద్దతు లేని వ్యక్తి అని ఆరోపించారు. ఇలాంటి బలహీనమైన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే కడపలో కాంగ్రెస్ గల్లంతు కావడం ఖాయమని అంటున్నారు. గారి తరపున ఇద్దరు ఇయ్యండి, ముగ్గురు ఇయ్యండి, నలుగురు ఇయ్యండి మంత్రి పదవులు మాకైతే అభ్యంతరం లేదు. రామచంద్రయ్య గారికి కడప జిల్లాలో ఆయన బలముండే నాయకుడు కాదు. పోయిన తూరి 2009లో పీఆర్పీ ఎన్నికలప్పుడు కడప జిల్లా నుంచి ఆయన పారిపోయి ఎక్కడో మచిలీపట్నంలో పోటీ చేసినారు. పీఆర్పీకి కడప జిల్లాలో బలం లేదు, అన్ని సీట్లలో డిపాజిట్ కోల్పోయినారు. మా ఉద్దేశ్యం ఏమంటే 16 మంది చిరంజీవితో కలిసి 17 మంది ఎమ్మెల్యేలు ప్రత్యక్ష ఎలక్షన్స్ లో గెలిచిన వాళ్ళకి ఎన్ని మంత్రి పదవులైనా ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. రామచంద్రయ్యను తీసుకొచ్చి మా మీద రుద్దేది మా కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఇష్టం లేదు. మేము ముఖ్యమంత్రితో రామచంద్రయ్య విషయం మాట్లాడలే. రామచంద్రయ్యకు ఆయన శాసన మండలి సభ్యుడండి. కాంగ్రెస్ పార్టీలో ఒక శాసన మండలి సభ్యులను తీసుకుంటారు అనేది నమ్మకం లేదు. ఒక రోషయ్య, ఒక వివేకానంద రెడ్డి కొద్దిగా ఏదో అవసరం ఉండేవాళ్ళు తప్ప రామచంద్రయ్య కౌన్సిల్ మెంబర్ కాబట్టి ఆయన తీసుకోరని మేము అనుకుంటున్నాం. రామచంద్రయ్య విషయం చిరంజీవి గారు ఏదైనా ప్రపోజల్ పెడితే మేము కడప జిల్లా నాయకులం పోయి ఆయనకు ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే 4-5 రాయలసీమ నుంచి చిరంజీవి ఒక్కరే గెలిచినాడు. ఆయనను మేము ఒకటి కొడతాం, మేము కొడతాం. సామాజిక న్యాయం కూడా చేయాలి. ఆయన కేవలము ఆయన సామాజిక వర్గానికే మంత్రి పదవులు తీసుకుంటే అది అంత బాగుండదు. అది ఆయనకు కూడా తెలుసు. అంత అవసరం ఏముంది? అవసరమైతే చిరంజీవి గారికి కలిసి మా రిక్వెస్ట్ చెప్తాం. మా మీద రామచంద్రయ్యని రుద్దాకమని చెప్తాం. రామచంద్రయ్యను మంత్రివర్గంలో తీసుకుంటారా లేదా? రామచంద్రయ్య గారు అయితే ఆయన ఏయో కలలు కంటున్నారు. ఆయన అప్పుడే ఫైనాన్స్ మంత్రి అయిపోయినట్టు, ఫైనాన్స్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తానట్టు కలలు కంటాండారు. అది మా అధిష్టాన వర్గము, ముఖ్యమంత్రి శాఖలు ఇచ్చేది, మంత్రి పదవులు ఇచ్చేది ముఖ్యమంత్రి అధిష్టానం. అది జరగదని మా ఆనందం. రామచంద్రయ్య ఎవరండి? మేమంతా సమిష్టిగా ఉండాం జగన్ తో పోరాడేదానికి. ఇప్పుడు ఉండే వాళ్ళం మేము అందరము బలవంతులమే, జగన్ తో పోరాడతాం. నిన్న ఎలక్షన్స్ లో ఒక ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల ఆ రకంగా రిజల్ట్ వచ్చింది. కానీ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కడప జిల్లాలో మేమంతా బలంగా పనిచేస్తాం. తెలుగుదేశాన్ని, జగన్ను ఇద్దరిని ఎదుర్కొంటాం. తనకు మంత్రి పదవి ఇవ్వొద్దంటూ కడప కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రికి చేసిన ఫిర్యాదుపై సి రామచంద్రయ్య ఘాటుగా స్పందించారు. తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. ఒకరిద్దరు తనకు వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన తనకున్న ప్రజాబలానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన వ్యాఖ్యానించారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి లాంటి నేత దొరకడం అదృష్టమన్నారు. అందరికీ ఉండొచ్చు, మంత్రి పదవులు కావాలని కోరుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ ఇంత పెద్ద ఆర్గనైజేషను, ప్రజారాజ్యం పార్టీ 70 లక్షల ఓట్లు సంపాదించిన పార్టీ, అంత జనాకర్షణ కలిగిన నాయకుడు ఇంకో పార్టీలో విలీనమైనప్పుడు ఆ క్యాడరు, ఈ క్యాడరు, ఆ పార్టీ లీడర్లు, ఇక్కడ ఉండే పార్టీ లీడర్లు, ఈ పవర్ షేరింగ్లు కానీ దాంట్లో కానీ కొంత చిన్న సమస్యలు వస్తాయి, నేను కాదన్ను. అవి మనము చాలా సామరస్యంగా సమన్వయం సాల్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేకుంటే అది అల్టిమేట్ ఆబ్జెక్టివ్ దెబ్బతింటుంది. అందువల్ల నా అభిప్రాయం అనేది, నేను ఎప్పుడు కూడా ఒక వ్యక్తిగతంగా పోయినవాడిని కాదు. నాకు గ్రూపులు ఇవన్నీ నాకు ముందు నుంచి నా రాజకీయాలలో లేవు. ఇది కూడా పార్టీకి ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగానే పోటీ చేస్తా. తెలుగుదేశంలో ఉన్నప్పుడు అట్లే చేశాను. ఆదినం రాజశేఖర రెడ్డి గారి పైన ఎవరు కూడా పోటీ చేస్తానికి ధైర్యం లేదనేటువంటి మాట పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు చెప్పినప్పుడు నేను పోటీ చేశాను, పార్టీ జెండా ఎగరాలని. తర్వాత నిన్న నాకు ఏమాత్రం సంబంధం లేని మచిలీపట్నం కూడా ప్రజారాజ్యం పార్టీలో చేరిన తర్వాత అక్కడ పోయి పోటీ చేయమంటే చేశాను. ఆ విధంగా క్రమశిక్షణగా వెళ్తాను. కానీ ఎప్పుడు కూడా పార్టీలో ఉండి పార్టీకి రివోట్ కావడం కానీ, పార్టీని క్రిటిసైజ్ కానీ, ఇటువంటి సమస్యలు నా వల్ల రాకూడదని కూడా, అటువంటి దినం వచ్చినప్పుడు రాజకీయాల నుంచి విరమించుకుంటా.
ruchulu.com. Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.